మెగా ఫ్యామిలీ మీద విపరీతంగా ట్రోల్స్ చేయటం మనందరం చూస్తూ ఉన్నాం. చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్ దగ్గర నుంచి పెద్ద పెద్ద ఛానల్స్ కూడా పనిగట్టుకుని మెగా ఫ్యామిలీ మీద ట్రోల్ చేస్తూ, మెయిన్ మెగాస్టార్ చిరంజీవిని ట్రోల్ చేస్తూ ప్రతి చిన్న విషయానికి టార్గెట్ చేస్తున్నట్టుగా మరి మనకి కనబడుతుంది. దీనిలో ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఈ జోసెఫ్ చౌదరి ప్రశ్న టీవీ, అతనికి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. ఈ టీవీలో అంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎవరిని కూడా ప్రశ్నించవచ్చు, తప్పేమి లేదు, దానికి సమాధానం చెప్పొచ్చు. కానీ ఆ ప్రశ్నించటంలో ఒక వికృతంగా ప్రశ్నించటం, ఒక పాయింట్అవుట్ చేస్తూ కావాలని మనసులో ఒక ద్వేషాన్ని పెట్టుకుని ప్రశ్నించడం అనేది మరి ఎంతోమంది మెగాభిమానుల్ని సొంతం చేసుకుని ఎంతోమంది అభిమానులు ఉన్నా మరి పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి లాంటి వ్యక్తిని టార్గెట్ చేసి మాట్లాడటం, వాంటెడ్గా టార్గెట్ చేసి మాట్లాడటాన్ని మనం అసలు ఏ కోణంలో చూడాలి? ఓకే, ఇతనంటే ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాడు, అతని పేరు జోసెఫ్ చౌదరి. మరి అతను ప్రశ్న టీవీ అని ఒకటి నడుపుతూ దానిలో ఈయన టార్గెట్గా చిరంజీవి గారిని గతంలో పవన్ కళ్యాణ్ గారు టార్గెట్ చేశారు, ఇప్పుడు చిరంజీవిని టార్గెట్ చేస్తూ ఆయన ఉన్నాడు. అదే సమయంలో మన టీవీ5 మూర్తి గారు, ఆయన టీవీ5 మూర్తి గారు అంటే జర్నలిస్టు, ఆయనకి సీనియారిటీ కూడా ఉంది, ఒక సీనియర్ జర్నలిస్టు. ఆయన కూడా ఒకానొక టైంలో ఆయన ఒక ముందడుగు వేసి వ్యక్తిగతంగా చిరంజీవి గారిని కించపరిచేటట్టుగా మాట్లాడటం ఎంతవరకు సబబు అని అందరూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. టీవీ5 మూర్తి గారు చిరంజీవి గారి మీద కమెంట్స్ చేశారు. ఆయన ఏం కమెంట్ చేశారంటే, ఏదైతే గతంలో జరిగిన ఇష్యూ ఏదైతే ఉందో, సినిమా ఇండస్ట్రీ కోసం చిరంజీవి గారు వెళ్ళారో, అయిపోయిన సినిమాకి అయిపోయిన దానికి కూడా ఆయన బాజారు కొడుతూ మరి వ్యక్తిగతంగా ఆయన ఇంట్రెస్ట్తో చేశారో ఏమో తెలియదు, కానీ ఆయన చేసింది ఏంటంటే మరి చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారు దంపతులు ఆహ్వానించారు, మరి మాకు భోజనం పెట్టారని చెప్పారు, జోల్లో ఈయన కూడా ప్లేట్ తీసుకెళ్ళాడా అని ఒక రకంగా చిరంజీవి గారిని కించపరిచేటట్టు ఆయన మాట్లాడటం జరిగింది. మరి ఈ ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఉన్న మూర్తి ఎవరైతే ఉన్నారో ఈయన ఈ రకంగా మాట్లాడటాన్ని చాలామంది జర్నలిస్టులు అందరూ కూడా ఖండించారు. ఇది చాలా తప్పు, వ్యక్తిగతంగా మరి నువ్వు తీసుకుని ఈ రకంగా వెళ్తే నువ్వు ఒక చరిత్రహీనుడుగా మిగిలిపోతావు, ఇప్పటి వరకు నువ్వు సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతులన్నీ కూడా పోతాయి, ఏది కూడా వాంటెడ్లీ చేసినట్టుగా ఉండకూడదు అని అనేక మంది జర్నలిస్టులు హితవు పలుకుతున్న పరిస్థితి. అసలు టీవీ5 మూర్తి ఎందుకు చిరంజీవి గారిని టార్గెట్ చేయాల్సి వచ్చింది? అదేవిధంగా మనకు తెలుసు జోసెఫ్ చౌదరి ఎందుకు ఈ రకంగా టార్గెట్ చేసి చిరంజీవి గారిని ముందుకెళ్తున్నారంటే దీనికి చాలా కథ ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. వీళ్ళ మధ్య ఎవరైతే టీవీ5 మూర్తి అయితే నేను అన్న, కానీ ఎవరైతే జోసెఫ్ చౌదరి ఎవరైతే ఉన్నాడో ఇతను వెనక ఒక చాలా బలమైన శక్తి వర్క్ చేస్తుంది. చిరంజీవిని టార్గెట్ చేసి ఏదైతే రానున్న ఎన్నికల్లోపు ఈ రెండు సామాజిక వర్గాలకి ఏవైతే ఉన్నాయో ఆ రెండు సామాజిక వర్గాలకి గొడవ పెట్టి ఏదో ఒక రకంగా లబ్ధి పొందాలని ఒక పార్టీ, ప్రతిపక్ష పార్టీ ప్రయత్నం చేస్తుంది. వాళ్ళ యొక్క ప్రోద్బలంతోనే ఇతను ఇలా రెచ్చిపోతున్నాడు. దీనికి చెక్ పెట్టకపోతే మాత్రం చాలా తీవ్రంగా పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పి చెప్తున్నమాట. ఇంత జరుగుతున్నా మరి చిరంజీవి సైడ్ నుంచి ఎందుకు మెదపట్లేదు, నోరు మెదపట్లేదు అంటే మనకు తెలుసు ఆయన ఒక మౌనముల్లాగా ఉంటాడు. ఎంత మౌనముల్లాగా ఉన్నా చిరంజీవి గారు మరి ఒకసారి తెగేదాకా లాగిన తర్వాత అది చాలా ప్రాబ్లం అవుతుంది. సైలెంట్గా ఉన్న వాళ్ళు వైలెంట్గా అయితే అది చాలా ప్రాబ్లంగా ఉంటుంది. కాబట్టి అసలు వీళ్ళు ఎందుకు ఇలా టార్గెట్ చేస్తున్నారు? నాట్ ఓన్లీ ఈ యొక్క జోసెఫ్ చౌదరే కాదు, మెజారిటీ% ఎందుకు కొంతమంది పనిగట్టుకుని సోషల్ మీడియాలో మెగా ఫ్యామిలీని, చిరంజీవిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? దీని గురించి మనం ఒకసారి అసలు టీవీ మూర్తి ఏమన్నారో ఒకసారి విందాం. క్షమాపణ చెబుతారా రెడ్డి గారు దంపతులు అన్నారు అంటే చిరంజీవి గారు ఆయన చంకలో సంచి పెట్టుకుని జోలిలో ఒక బొచ్చు పట్టుకుని వెళ్ళారా వాళ్ళ ఇంటికి? వాళ్ళు ఏ ప్లేట్లో పెడితే ఆ ప్లేట్లో తిన్నారా? ఇలాంటి వర్డ్ ఒక జర్నలిస్ట్గా మీరు వ్యక్తిగతంగా చిరంజీవి గారి మీద కక్ష పెంచుకున్నారా? మీరెందుకు ఈ రకంగా చిరంజీవి గారు అనాల్సి వచ్చిందని చెప్పి మరి మెగాభిమానులు అయితే ఫైర్ అవుతున్న పరిస్థితి. అదేవిధంగా ఇక మనం అతని గురించి ఎవరైతే జోసెఫ్ చౌదరి ఉన్నారో ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అతని గురించి. ఎందుకంటే తను చాలా రకాలుగా
ఒక టార్గెటెడ్గా మొన్నటి వరకు గతంలో పవన్ కళ్యాణ్ గారిని తిట్టారు. కానీ ఎందుకో పవన్ కళ్యాణ్ గారిని తిడితే ఓన్లీ వైసీపీ వాళ్ళే చూస్తున్నారు అనుకున్నారేమో, టీడీపీ వాళ్ళు కూడా చూడాలనుకున్నారేమో మొత్తానికి. కానీ ఇప్పుడు కొత్తగా చిరంజీవి గారిని టార్గెట్ చేసి ఆయన్ని కూడా టార్గెట్ చేయడం జరిగింది. అసలు దీని గురించి మాట్లాడడానికి మనం ఒకసారి సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సచిన్ గారితో మాట్లాడదాం. ఆయన ఒకసారి ఏమంటారు, ఆయన ఫోన్ లిఫ్ట్ చేస్తారని చూసి మాట్లాడి ఆయన ఒపీనియన్ కూడా తెలుసుకుందాం. ఎవరైతే నేను ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, లిఫ్ట్ చేశారు. హలో సచిన్ గారు నమస్తే సార్. అక్షర్ సచిన్ గారు. సార్ నమస్కారం అండి. అక్షర్ సచిన్ గారు, ఏదైతే మెగా ఫ్యామిలీలో చిరంజీవి గారిని టార్గెటెడ్గా కొంతమంది ఈరోజు చేస్తారో మీకు తెలిసే వినే ఉంటారు మీరు. ఈ జోసెఫ్ చౌదరి అని ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుకునే ఒక వ్యక్తి ఏ రకంగా చిరంజీవి గారిని టార్గెట్ చేస్తుండడానికి ప్రధానమైన కారణం ఏంటంటారు వ్యక్తిగతంగా? అదేవిధంగా మరో సీనియర్ జర్నలిస్టు మీలాగానే మీరంటే ప్రింట్కి సంబంధించి సీనియర్గా ఉన్నారు గతంలో. ఈ ఎవరైతే మూర్తి ఉన్నారో టీవీ5 మూర్తి కూడా ఒక రకంగా చిరంజీవి గారి మీద వ్యక్తిగతంగా మాట్లాడినట్టుగా ఉంది. ఎలా చూడాలంటారు అసలు మెగా ఫ్యామిలీలో చిరంజీవి గారిని టార్గెట్ చేయడం ఎలా చూడాలంటారు? కూడా చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లేదా మెగా ఫ్యామిలీ కానీ సాఫ్ట్ టార్గెట్ అండి. అంటే వాళ్ళు విమర్శిస్తే మంచి పబ్లిసిటీ వస్తుంది, పబ్లిసిటీ వస్తుంది, జనాల్లో బాగా ట్రోల్ అవుతారు, అందరికి తెలుస్తారు. సో వాళ్ళ రేటింగ్ పెరుగుతుంది, వాళ్ళ వ్యూస్ పెరుగుతాయి. ప్లస్ ఈ ప్రతిపక్ష పార్టీల నుంచి అది వైసీపీ కావచ్చు లేదా మరో పార్టీ కావచ్చు, ఈ మెగా ఫ్యామిలీని వ్యతిరేకించే పార్టీల అందరి నుంచి ప్యాకేజీలు కూడా ముట్టొచ్చండి. అందుకనే మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ ఉంటుంటారు. మరొక విషయం ఏంటంటే మెగా ఫ్యామిలీ ఎవరిని కూడా పట్టించేది, ఎన్ని తిట్టినా గానీ ఏం మాట్లాడరండి, వాళ్ళ కర్మను వాళ్లే పోతారు అని ఊరుకుని వదిలేస్తుంటారు. అదే ఒక జగన్మోహన్ రెడ్డి గారిని కానీ లేదా మరొక వ్యక్తిని కానీ ఇలా టార్గెట్ చేశారనుకోండి, వాళ్ళకి భయం ఏ బాత్రూమ్ లో ఒకటి వస్తుందని. అందుకని అటువంటి వ్యక్తులను ఎవరు టార్గెట్ చేయరు. ఒక చిరంజీవి గారిని కానీ ఒక పవన్ కళ్యాణ్ గారిని కానీ వీళ్ళనే టార్గెట్ చేస్తుంటారు. మరొక విషయం ఏంటంటే ఇప్పుడు మూర్తిది స్పెషల్ కేసు అండి. ఆయన ఎన్నో ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఆయన ఎవరో 5 కోట్లు 10 కోట్ల డిమాండ్ మెగా ఫ్యామిలీ ఇష్యూని వాడుకుంటున్నారు అనేది మూర్తి గారు చూడాలి. అయితే ఈ చౌదరి గారిది, ఈ ప్రశ్న చౌదరి గారు మీరు ఏదంటే వీడియో చూడండి. నాకు అంతకుముందు అతను ఎవరో కూడా తెలీదు. అతను ఒక 6 months నుంచి చూస్తుంటే కాపు దళితులకి, కాపులకి, బీసీలకి, కాపులకి కమ్మలకి, లేదా కమ్మలకి కాపులకి ఇష్యూలు పెట్టడం, ఇష్యూ రిలేటెడ్ వీడియో చేయడం తప్పించి ప్రజలకు సంబంధించిన వీడియోస్ ఏదైనా చేసే చూడండి, ఒక్క వీడియో కూడా ఉండదు. అంటే నిన్న అతను ఎవరైతే ఉన్నారో ఈ జోసెఫ్ చౌదరి బరాబర్గా చిరంజీవిని టార్గెట్ చేస్తాను అని చెప్పారు. అంత డైరెక్ట్గా చెప్పడం, అంత పెద్ద లెజెండరీ హీరో ఆయన. హీరో మాత్రమే కాదు, సేవా దృక్పథం కూడా ఉన్న ఆయన చిరంజీవి గారు. అలాంటి వ్యక్తిని డైరెక్ట్గా చెప్తారంటే వెనకాల ఎవరైనా ఉండే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగానే. ఇప్పుడు అందుకే అక్కడికి వస్తున్నాను నేను. ఇప్పుడు చిరంజీవి గారిని గట్టిగా తిట్టారు అనుకోండి, ఇప్పుడు బాలకృష్ణ గారి అసెంబ్లీలో నానా ఏదో అద్దు మీరు మాట్లాడారో, ఇంటెన్షన్ గా మాట్లాడినందుకే నానా రభస జరిగిందండి సమాజంలో. కొన్ని సామాజిక వర్గాలు కానీ లేదా మెగా ఫ్యామిలీ అభిమానులు కానీ నానా రభస చేసేసారు. సో ఇప్పుడు కూడా చిరంజీవి గారిని తిడితే ఈ జన సైనికులు, మెగా ఫ్యామిలీ అభిమానులు లేదా కొన్ని మెగా అభిమానులు లేదా కొన్ని సామాజిక వర్గాలు రెచ్చిపోయి నా మీద దాడి చేస్తారు. దాడి చేస్తే అది పవన్ కళ్యాణ్ మీద, జనసేన మీద లేదా చిరంజీవి గారి మీద రుద్దేద్దాము అనేటువంటిది ఇంటెన్షన్ అండి. ఆ వెనకాల ఉన్న పార్టీలు కానీ అది వైసీపీ ఉందా, టీడీపీ ఉందా, దాని వెనకాల అక్షర సత్యం ఉన్నాడు, మీరున్నారు అన్నది ప్రజలకు తెలుసు. దాని గురించి మనం చెప్పడం అంత మంచిది కూడా కాదు. ఇప్పుడు సమాజంలో కూడా ఇప్పుడు కోర్ కమ్మ సామాజిక వర్గానికి జనసేన టీడీపీ పొత్తు పెట్టుకోవడం ఇష్టం లేదండి. అట్లాగే కోరు కాపు తెలగ బలిసి కూడా టీడీపీ జనసేన పొత్తు పెట్టుకోవడం ఇష్టం లేదు. అట్లాగే కోరు కమ్మలకి కాపులు అంటే పడదు, కోరు కాపులకి కమ్మలు అంటే పడదండి. ఇది ఈ రోజు వచ్చింది కాదు, దశాబ్దాలుగా, ఇంచుమించు 7 దశాబ్దాలుగా రగులుతున్న చితి, ఇది రావణ కాష్టం లాంటిది. అటువంటి చితిని పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వచ్చి తన సహనం వల్ల అయితేనే, తన త్యాగాల వల్ల అయితేనే, తన మంచితనం అయితే వీళ్ళిద్దరిని కలిపాడు. కమ్మ కాపుని కలిపి ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రను ఒక మలుపు తిప్పాడు 2024లో.
వీళ్ళు ఇట్లా కలిసి ఉందని చెప్పి మరొక పక్కనే పవన్ కళ్యాణ్ విలువ లేదు, పవన్ కళ్యాణ్ తొక్కేస్తున్నారు, జనసేన అని చేస్తున్నారు, ఎన్ని చేసినా కానీ పవన్ కళ్యాణ్ ఇడిపోని అంటున్నాడు. సో ఇదే ఈ జనసేన కలిసి ఉండడం వల్ల కానీ, లేదా కమ్మ సామాజిక వర్గం లేదా ఈ కాపు సామాజిక వర్గం కలిపి ఉంటే వైసీపీ పార్టీ అధికారంలో రాదండి, కనుచూపు మేరలో రాదు. ఈ రేపు ఎలక్షన్ లో కూడా వైసీపీ అధికారంలో లేకపోతే వైసీపీ చరిత్ర నామరూపాల్లో ఉండదండి ఆ పార్టీ. సో బలంగా 100% వెనక వైసీపీ యొక్క హస్తం ఉందని బలంగా నమ్ముతున్నారా మీరు? నేను నమ్మటం లేదండి, ప్రజలు నమ్ముతున్నారు. రైట్. నేను నమ్మటం లేదు, ప్రజలు నమ్ముతున్నారు. ఇప్పుడు చూస్తున్న చరిత్రలు కూడా చూస్తుంటే ఇప్పుడు ఏంటిది కైకులూరులో ఏమన్నారంటే కాపులంతా దళితుల్ని దాడి చేసేసారు, దళితుల్ని కొట్టేస్తున్నారు, పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు ఇదే ప్రశ్న వీడియో నానా బీభత్సం చేసేసారండి. రైట్, అక్కడ కాపుల్ని శత్రువుగా చూపించారు, కాపులను ఒక విలన్స్ గా చూపించాడు. ఇదే ప్రశ్న వీడియో అక్కడ కాపుల్ని కమ్మోళ్ళు చంపేసిన దిందులు ఏంటిది కందుకూరు, అయినా కానీ పవన్ కళ్యాణ్ పట్టించుకోవట్లేదు, కాపులు పట్టించుకోవట్లేదు, కాపురాకులు పట్టించుకోవట్లేదు అని వీడియో చేశారు. అక్కడేమో కమ్మలు విలన్ గా చేశారండి. వీళ్ళకి ప్రశ్న వీడియోకి కానీ లేదా ప్రశ్న వెనకాల ఉన్న వ్యక్తులు కానీ వీళ్ళకి కావాల్సింది సమాజంలో అశాంతి రావాలి, ఈ కాపు కమ్మల మధ్య వివక్షత రావాలి, గొడవలు రావాలి, లేదా సమాజంలో అశాంతి రావాలి, వివిధ వర్గాల మీద గొడవలు రావడానికి ఒక ప్రశ్నని కానీ ఒక మీలాంటలు కానీ ఒక నాలాంటలు కానీ వాడుకుంటున్నారని సమాజంలో భావిస్తున్నారు. సమాజంలో ప్రతి ఒక్కరు గ్రహిస్తున్నారండి ఈ రోజున, సోషల్ మీడియా పెరిగిన అవేర్నెస్ పెరిగిన ఈ రోజుల్లో. రైట్ సచిన్ గారు, అయితే ఇది పని కట్టుకుని కావాలని చేస్తున్నారంటారు, దీనికి పరిష్కారం ఏంటంటారు చివరిగా చెప్పండి. ఇప్పుడు పరిష్కారం ఇప్పుడు చూస్తుంటే ఇప్పుడు అఖిల భారత చిరంజీవి యువత కూడా ఏదో స్టేట్మెంట్ ఇచ్చి